భయంకర తుఫాను ముంచుకొస్తుంది. ఏపీకి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని పేరే సైక్లోన్ మోంథా. ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. దీని పేరు మోంథా. కాకినాడకు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. మంగళవారం రాత్రికి ఇది మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల సోమవారం, మంగళవారం కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి తుఫానుగా మారి నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ తదుపరి వాయువ్య దిశలోనూ తదనంతరం ఉత్తర వాయువ్య దిశలోనూ పయనం కొనసాగించి అది తీవ్ర తుఫానుగా పరిణామం చెందిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో అనగా కాకినాడకు సమీపంలో కోస్తా తీరాన్ని 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుపాను రాకతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30వ తేదీ వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుపాను సహాయక చర్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. వాగుల వద్దకు వెళ్లొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. మోంథా తుపాను హెచ్చరికలతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. 27, 28, 29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు సోమవారం సాయంత్రంలోపు తమ ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను రాత్రిలోపు నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 60 నుంచి 70, గరిష్టంగా 80 మరియు సాయంత్రానికి 3వ రోజు సాయంత్రానికల్లా 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు ఈదురుగాలుల వల్ల వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంతానికి దగ్గర తీరం అవలా కూడా వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేయడం ఒకటి. తర్వాత తీర ప్రాంతం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. మోంథా తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే 1 మీటరు ఎక్కువ ఎత్తున ఎగిసి పడతాయని వెల్లడించారు. తుపాను ప్రభావంతో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. మోంథా తుపాను ప్రమాదకరంగా ఉండటంతో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రేణుల్ని అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి అని కార్యకర్తలను ఆదేశించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28వ తేదీన చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ కార్యకర్తలంతా సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలి అని పిలుపునిచ్చింది.